రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అతి పరిశుద్ధమైన నామములో సర్వకృపనిధి అనుదిన పాఠకులకు అందరూ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. ఆజ్ఞను గైకొనువాడు తను కాపాడుకునివాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు సచ్చును. దయగల తండ్రి, ఈ మాటల చేత మాతోనూ నాతోనూ మీరే మాట్లాడి వినుబుద్ధిని గ్రహించగల మనస్సు కూర్చుండగల కుదురుపాటును మాకెల్లరికి అనుకరింప చేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని జయశీరుడు లోకరక్షకుడు నజరేయుడైన యేసు నామమును బట్టి ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభు మనతో మాట్లాడును గాక, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అజాగ్రత్త అతి ప్రమాదకరము అని ప్రభు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఆజ్ఞను గైకొనువాడు తను కాపాడుకుంటాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండేవాడు సస్తాడు అంటున్నాడండి. లోకములో చక్కని సామెత ఉంది, చేతులు కాలిన తర్వాత ఆకులు పెట్టుకోవడం ప్రయోజనకరం కాదని. మనం కాలుతుందని తెలిసిన తర్వాత మనం కాలుకు ముందుగానే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మనము కాపాడుకోగలుగుతాము, మన శరీరానికి హాని కలగదు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, అజాగ్రత్తగా ఉండొద్దు, జాగ్రత్త కలిగి ఉండండి, జాగ్రత్త కలిగి ఉండండి, ఆజ్ఞలను పాటించండి, మీ ప్రాణాలను కాపాడుకోండి అంటున్నాడండి. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనంలో, నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడు శ్రమలో ఉండే తన ప్రాణమును కాపాడుకును అంటున్నాడు. నోటిని కాపాడుకోవాలి. నోటి మాట చాలా ప్రమాదకరం కాబట్టి నోటిని మనం జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఆసి తూసి మనం మాట్లాడవలసిన వారమై ఉన్నాం. అదేవిధంగా నాలుక ఎంత ప్రమాదకరమో బైబిల్ గ్రంథంలో అనేక సార్లు మనం వింటూ ఉన్నాము. నాలుక చిన్న అవయవమైన బహుగా అదురుపడుతుందని, పాప ప్రపంచమని, చిచ్చు పడుతుందని, జీవ మరణములు నాలుక వశములో ఉన్నాయని మనం బైబిల్ గ్రంథంలో చదువుకుంటున్నాం. కాబట్టి నోటిని నాలుకని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలండి. మాట జారితే మరి తీసుకోలేము అంటున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాలు జారిన తీసుకొచ్చేమో కానీ మాట జారితే తీసుకోలేమంట. నోటిని జాగ్రత్తగా ఉంచుకోవాలి, నాలుకను జాగ్రత్తగా ఉంచుకోండి అంటున్నాడు. నోటిని నాలుకని భద్రం చేసుకునేవాడు శ్రమల్లో ఉండి తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు అంటున్నాడు. నీ ప్రాణాలు కాపాడుకోవాలంటే దేవునికి ఆజ్ఞను గైకొనాలి, జాగ్రత్త కలిగి ఉండాలి, ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి, నోరు జాగ్రత్తగా ఉండాలి, ఆలోచన జాగ్రత్తగా ఉండాలి, చూపులు జాగ్రత్తగా ఉండాలి. ప్రవర్తన గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ప్రవర్తన చాలా విలువైనది అంటున్నాడండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి సామెతల గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనంలో, ముండ్లను ఉరులను మూర్ఖుల మార్గంలో ఉన్నవి, తన్ను కాపాడుకునేవాడు వాటికి దూరంగా ఉండును అంటున్నాడండి. ముండ్లు ఉరుములు మూర్ఖుల మార్గంలో ఉన్నవి, తన్ను కాపాడుకునేవాడు వాడికి దూరంగా ఉండును. ముండ్లు ఉన్నాయన్నప్పుడు జాగ్రత్త పడాలండి. ఉర్రి ఉంది అన్నప్పుడు జాగ్రత్త పడాలండి. తనని కాపాడుకోవాలన్నప్పుడు వాడు కొంచెం దూరంగా ఉండాలి అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపం ప్రమాదకరమని మనకు తెలుసు. కాబట్టి పాపను దరి దగ్గరికి వెళ్ళకూడదు, చెడు సావాసానికి దరిగా ఉండకూడదు. మనం దూరంగా పారిపోవలసిన వారమే ఉన్నాం, మన ప్రవర్తన కాపాడుకోవాల్సిన వారమే ఉన్నాం. వేరు కోరి ముందులో సిగ్గుపడేవారిగా ఉండకూడదు, మరి ఉరి దగ్గరికి పరిగెత్తే పక్షిలాగా తొందరపడకూడదు అంటాడు. ఒకసారి ఆలోచన చేయగలిసిన వారిగా ఉన్నాము. మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనంలో, ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణములకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు అంటాడు. దేవుడిచ్చినటువంటి విలువైన జీవితము, ప్రాణము విలువైనటువంటిది. కాబట్టి శ్రేష్టమైనటువంటి ప్రాణాన్ని పోగొట్టుకుంటే, నువ్వు ఎన్ని సంపాదించుకుంటే ప్రయోజనం ఏంటి అంటున్నాడు. లోకంలో ఏమున్నా, లోకమంతా నువ్వు సంపాదించుకున్నా, ఇదిగో ఈ రోజున మాట్లాడుతున్నాడు ప్రభు, ఇది ఏంటి ప్రయోజనం ఏంటి అంటున్నాడు. ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణానికి ప్రతిగా ఏమి ఇవ్వగలడు అంటున్నాడు. ఏమిచ్చి మళ్ళీ ప్రాణాన్ని, పోయిన ప్రాణాన్ని తెచ్చుకోగలడు. కాబట్టి ఆలోచన చేయవలసిన వారు విన్నాం. లోకసు వార్త 10వ అధ్యాయం 8వ వచనంలో, అందుకు ఆయన, నువ్వు సరిగా ఉత్తరమిచ్చితివి, అలాగూ సేము అప్పుడు జీవించదు అని అతనితో చెప్పాను. ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చి, ప్రభా నేను నిత్యరాజ్యానికి వారసుని అవ్వాలంటే ఏం చేయాలి అంటే, ప్రభు అంటున్నాడు, ఆజ్ఞను పాటించయ్యా. ధర్మశాస్త్రం చదువుతున్నా కదా నువ్వు, నీకు తెలియదు అంటే, నాకేం తెలియదు, పూర్ణ మనసుతోనూ పూర్ణ వికంతోనూ పూర్ణ బలంతో తండ్రిని దేవుని ఆరాధించాలి, స్తుతించాలి, ఆజ్ఞను పాటించాలి, ఇందువల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలనేవి కదా అంటే, సరిగా ఉత్తరించావయ్యా.
అయితే నువ్వు వీటన్నిటిని కూడా అందుకని నువ్వు సరిగా ఉత్తరం ఇచ్చేదివి అలాగూ సేమ్ అప్పుడు నువ్వు జీవిస్తావు అంటున్నాడండి. అవును, మనం జీవించాలంటే దేవుని యొక్క ఆజ్ఞలు పాటించాలి. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉండాలి. మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. మన క్రియలు జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క విధులు కట్టడలు మనం పాటించే వారంగా ఉంటేనే మరి మనం బ్రతుకుతాము అంటున్నాడు. మనం బ్రతకాలని ఆశపడుతున్న వాళ్ళారా, జీవించాలనుకుంటున్న వాళ్ళారా, మీ ప్రాణాన్ని కాపాడుకోవాలి అని ఆశపడుతున్న వాళ్ళారా, ఈరోజు ప్రభుత్వం మనతో మాట్లాడుతున్నాడు. నీ ప్రవర్తన జాగ్రత్త అంటున్నాడు. ప్రవర్తన మరి అజాగ్రత్తగా ఉంటే చచ్చిపోస్తావు అంటున్నాడు. మనం జాగ్రత్త కలిగిన వారంగా ఉండాలి. చివరికి ఒక మాట చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనంలో ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఏంటి అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనవలెను, మానవ కోటికి ఇది ఏ విధి అంటాడండి. మానవ కోటికి ఒక విధి ఏంటంటే తేలిన ఫలితార్థం ఏమిటి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించాలి, ఆయన ఆజ్ఞలు పాటించాలి అంటాడండి. 14వ వచనం కూడా గూఢమైన ప్రతి అంశను గురించి దేవుడు విమర్శించినప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును అంటున్నాడు. ప్రతి వారికి ఒక రోజున తీర్పు దినం ఉంది. నువ్వు వాడి ప్రతి మాట నువ్వు మర్చిపోస్తావేమో కానీ దేవుడు మరుచున్న తీర్పును సుమి అన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని పెట్టారా, మనకు తీర్పు ఒకటి ఉంది కాబట్టి తీర్పులోనికి రాకుండా, మరణంలోనికి చేరకుండా, నరకంలోనికి చేరకోకుండా నిత్యరాజ్యానికి వారసులం అవ్వాలంటే ఈ రోజునే మన ప్రవర్తన, మన క్రియలు జాగ్రత్త కలిగి, భక్తి కలిగి, భయభక్తి కలిగి, దేవుని ఆజ్ఞలు కలిగి, దేవుని మార్గములో దేవుని పోలి నడుచుకుందాం, ప్రవర్తన కాపాడుకుందాం, పరిశుద్ధి కలిగి జీవిద్దాం, ప్రభుని వెంబడిద్దాం. ఇట్టి మాటలు మన ఇంట్లో దేవుడు దీవించి ఆశీర్వదించును కాక. ఆమె దయగలుగుతుంది. ఈ మాటల చేత మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు సమర్పణ చేస్తున్నాం పరమ తండ్రి. ఈ మాటలు మా హృదయంలో భద్రపరచమని యేసు క్రీస్తు నామమును బట్టి అడిగి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.